హలో నమస్తే అందరూ బాగున్నారా? నేను మానస, నేను హిమ, నేను అఖిల, నేను మోక్ష. మీ అందరికీ అర్థమైంది కదా, నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు మేము మెక్సికోకి వెళ్తున్నాము. ముందు రోజు ఫ్లైట్ అయితే క్యాన్సిల్ అయిపోయింది బ్యాడ్ వెదర్ వలన. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగే మేము ఎయిర్పోర్ట్కి రావాల్సి వచ్చింది. 5:30కి 9కి మాకు బోర్డింగ్ ఉంది అంటే 5:30కి వచ్చాము. ఈరోజు కూడా కొంచెం భయంగానే ఉంది, ఎక్కడ ఫ్లైట్ డిలే ఆర్ క్యాన్సిల్ చేస్తారు అని చెప్పేసి. మీరు చూస్తున్నట్టయితే వెనకాల ఇంకా స్నో పడుతూనే ఉంది కదా, అందుకే ఈ బ్యాడ్ వెదర్లో ఎక్కడ క్యాన్సిల్ చేస్తారో అని భయం వేసింది. కానీ లక్కీగా ఏం అవ్వలేదు, అనుకున్న టైంకే ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అయింది. ఈ టోటల్ ట్రిప్ మేము 10 days వెళ్తున్నాము. అటు సైడ్ యుఎస్ నుంచి హిమ అండ్ అఖిల ఫ్యామిలీస్తో వస్తున్నారు, అండ్ ఇటు సైడ్ మేము ఫ్యామిలీతో వెళ్తున్నాము. మేము అందరం కలిసి మెక్సికోలో మీట్ అవ్వాలి అనుకున్నాము. చాలామంది అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, మీరు యుఎస్కి వెళ్ళొచ్చు కదా, హిమ వెడ్డింగ్ అటెండ్ అయి ఉండొచ్చు కదా, ఇప్పుడు ఎందుకు కలిసారు, మెక్సికోలో ఎందుకు కలుస్తున్నారు అని చెప్పేసి. అన్నిటికీ ఒకే ఆన్సర్ ఏంటి అంటే, వీసా ఇష్యూస్ అండి. వీసా అంత ఈజీగా దొరకదు కాబట్టి మాకు మెక్సికోకి అయితే వీసా ఏం అవసరం లేదు. వ్యాలిడ్ H1 కానీ వ్యాలిడ్ కెనడా వీసా కానీ ఉంటే సరిపోతుంది. ఎయిర్పోర్ట్కి అయితే పొద్దున్నే వచ్చాం కాబట్టి కొంచెం ఆకలేస్తుంది, అండ్ దట్టు ఇంకా ఇంటి నుంచి కొన్ని చపాతీస్ చేసుకొని వచ్చాము. హాలిఫాక్స్ టు మెక్సికోలో క్యాన్కూన్కి డైరెక్ట్ ఫ్లైట్ ఉంది, 5 hours ట్రావెల్ ఉంటుంది. అక్కడ నుంచి మేము టులుమ్ అని వేరే ప్లేస్కి వెళ్ళాలి, అది 2 hours ఉంటుంది. సో ఇది లాంగ్ జర్నీ అనిపించి మేమైతే కొన్ని చపాతీస్ అవి ప్యాక్ చేసుకున్నాము. అండ్ దాంతోపాటు మనకి ఎయిర్పోర్ట్లో అక్కడ స్నాక్స్ అవన్నీ కావాలనుకుంటే దొరుకుతాయి కదా, అలా తెచ్చేసుకున్నాము. మా ఎయిర్పోర్ట్లో అయితే లైబ్రరీ కూడా ఉంటుంది. అబ్బు వాళ్ళ నాన్న ఇద్దరు కలిసి లైబ్రరీకి వెళ్ళి ఏమైనా బుక్స్ ఉంటే రీడ్ చేద్దామని చూసి రావడానికి వెళ్ళారనమాట. వాడికి ఏం నచ్చలేదంట బుక్స్, వాడు చదివేవి ఏం లేవంట. వాళ్ళ నాన్న కూడా ఏవో కార్డ్ మర్చిపోయాడు, తనకేదో బుక్ నచ్చిందని మళ్ళీ తెచ్చుకోవడానికి వెళ్ళాడు. బయట ఎలా ఉంది అనేది నేను మీకు కొంచెం చూపిస్తాను, వెదర్ ఎలా ఉంది ఎయిర్పోర్ట్లో అని చెప్పేసి. అసలు చాలా హారబుల్గా ఉంది, స్నో అయితే ఇలా మొత్తం కవర్ అయిపోయింది. స్టిల్ నాకైతే డౌట్గానే ఉన్నింది, ఇది ఫ్లై చేస్తారా చెయ్యరా, ఇక్కడే పెడతారా ఏంటి, వీళ్ళు మాకేం అప్డేట్ చేయట్లేదే అని. ఎందుకంటే ముందు రోజు వచ్చినప్పుడు కూడా మమ్మల్ని చాలాసేపు వెయిట్ చేయించి, లిటరలీ 5 to 6 hours పాటు వెయిట్ చేయించి ఫ్లైట్ క్యాన్సిల్ అయింది ఆ రోజు అని చెప్పారు. పిచ్చా కోపం వచ్చింది. ఈ రోజు కూడా అలానే చేస్తారేమో అని భయం వేసింది. కానీ ఒక 10 minutes డిలే అయింది, కానీ ఫ్లైట్ అయితే బోర్డింగ్ స్టార్ట్ చేశారు. మేము ఇప్పుడు వెళ్ళబోయే ప్లేస్లో వెదర్ కంప్లీట్లీ ఆపోజిట్గా ఉంటుంది కెనడాకి అండ్ మెక్సికోకి. చాలా వామ్గా మన ఇండియా వెదర్ ఉన్నట్టు ఉంటుంది. సో దానికి తగ్గట్టుగా బట్టలు అవన్నీ ప్యాక్ చేసుకోవాల్సి వచ్చింది. నాకు కోల్డ్ వెదర్ అంటే అస్సలు పడదు. ఈ 10 days నాకు నిజంగా చాలా రిలాక్స్డ్గా కూడా అనిపించిన పాయింట్ ఏంటి అంటే, వామ్గా ఉంటుంది వెదరు. ఒక 10 days మనం ఎక్కడికి బయటకు వెళ్ళినా కూడా స్వెటర్స్ పెద్ద లేయర్స్ వేసుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు అనిపించింది. నేను మీకు ముందు మెక్సికో వీడియోస్ అన్నీ కూడా పోస్ట్ చేస్తాను, కొంచెం టైం పడుతుంది ఏమనుకోకండి. ఎందుకంటే నేను ఇంకా మెక్సికోలోనే ఉన్నాను, కొంచెం ఎడిటింగ్కి వాటికి టైం దొరకట్లేదు. మంచిగా నా ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేస్తున్నాను. ఇక్కడ ఈ బుల్డోజర్ లాంటి వెహికల్ కనిపిస్తోంది కదా, పైన డ్రైవర్ ఉన్నారు, కింద లేరు వెహికల్లో. అదేంటి అంటే, ఈ ఫ్లైట్ మీద స్నో పడుతుంది కదా, దానికి వాటర్ కొట్టడానికి అని చెప్పేసి అలా యూస్ చేస్తారంట. నేను కూడా ఫస్ట్ టైం చూశాను, ఇలా క్లీన్ చేస్తారా వీళ్ళు అనుకున్నాను. ఫ్లైట్కు ఉన్న విండో గ్లాసెస్ అవన్నీ కూడా స్నోతో కవర్ అయిపోయాయి. ఈవెన్ ఫ్లైట్ మొత్తం స్నోతో కవర్ అయిపోయింది. అదంతా క్లీన్ చేయడానికి ఇలాగ వాటర్ కొడతారంట. నాకు ఈ విషయం తెలియదు, ఏంటబ్బా ఇది వెరైటీగా ఉంది, డ్రైవర్ లేకోకుండా నడుస్తుంది అని చూస్తుంటే సడన్గా ఇలా వాటర్ పడ్డాయి. ఏంటా అని చూస్తే వీళ్ళే ఫోర్స్ఫుల్గా వాటర్ కొడుతున్నారు ఆ స్నో అంతా పోవడానికి. మాకు చెక్-ఇన్ చేసేటప్పుడు డిఫరెంట్ సీట్స్ ఇచ్చారు. మేము వాళ్ళతో గొడవ పడ్డాం, మాకు ఎందుకు డిఫరెంట్ సీట్స్ ఇచ్చారు, మేము పక్కన బుక్ చేసుకున్నాం కదా అని చెప్పి. వాళ్ళు ఏమంటారంటే, మీది నిన్న ఫ్లైట్ క్యాన్సిల్ అయింది కదా, ఈరోజు ఆల్రెడీ వేరే వాళ్ళు బుక్ చేసుకున్నారు, సో మేము అడ్జస్ట్ చేసి ఇస్తున్నాము అని చెప్పి. తీరా ఫ్లైట్ ఎక్కిన తర్వాత ఏమైందంటే, మా పక్కన సీట్స్లో ఎవ్వరూ లేరు, చాలా ఖాళీగా ఉన్నాయి. అనవసరంగా దీనికోసం వాళ్ళతో ఆర్గ్యూ చేసామా అనిపించింది. మొత్తానికి ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అయిపోయింది. పైన నుంచి మేఘాలు ఇలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి. హాలిఫాక్స్ మొత్తం స్నోతో కవర్ అయిపోయింది. నేను అనుకున్నాను స్నో పడినప్పుడు మంచిగా రీల్స్ చేయాలి, అవుట్ఫిట్ రీల్స్ ఇవన్నీ చేద్దాం అనుకున్నాను. హెవీ స్నో ఈసారే పడింది, మేము ఆ రోజే ఫ్లైట్ టేక్ ఆఫ్ చేసాం. ఇంకా ఈసారి అయితే రీల్స్ ఏం చేసేది ఉండదు స్నోలో. కానీ అంతకంటే హ్యాపీనెస్ ఏంటి అంటే, నేను వెళ్ళి నా బెస్ట్ ఫ్రెండ్స్ని కలుస్తున్నాను. ఫ్లైట్ 5 hours కాబట్టి మాకు ఫుడ్ అయితే ఇచ్చారనమాట. వెజ్ ఫుడ్ ఆప్షన్స్లో మాకు ఫ్రూట్స్, వెజిటబుల్స్ అండ్ ఓట్ మీల్ ఇచ్చారు. దానిపైన కూడా మనకి ఫ్రూట్స్ అండ్ నట్స్ వేసేసి
ఇంకొంచెం తిన్న తర్వాత కాసేపు పడుకున్నాము. పొద్దున్నే నిద్ర డిస్టర్బ్ అయిపోయింది కదా మొత్తం అని చెప్పి పడుకొని లేచేసరికి మెక్సికోలో ల్యాండ్ అయిపోయాము. ఇదనమాట ఆ షాడో చూసారా, ఆ వాటర్ మీద మేము వెళ్ళే ఫ్లైట్ షాడో పడుతూ ఉంది. అసలు ఇదంతా కూడా మంచి ఐలాండ్ ప్లేస్, చాలా బాగుంది. మాకు లగేజ్ కూడా చాలా త్వరగా వచ్చింది. ముందు రోజు అఖిల వాళ్ళు ఇబ్బంది పడ్డారంట. మాకంటే ఒకరోజు ముందు అఖిల అని హిమ వాళ్ళు వెళ్ళారు, వాళ్ళిద్దరు కలిసే వచ్చారు. అండ్ మేము నెక్స్ట్ డే వెళ్ళాల్సి వచ్చింది ఫ్లైట్ డిలే అవ్వడం వల్ల. అందుకోసమని వాళ్ళకి బాగా ఇబ్బంది అయింది పాపం ఈ లగేజ్ పికప్ దగ్గర. ఇదంతా మాకైతే చాలా స్మూత్గా అయిపోయింది. మేము ఒక క్యాబ్ బుక్ చేసుకున్నాము. డైరెక్ట్ ఇంకా లగేజ్ పిక్ చేసుకున్న వెంటనే బయట క్యాబ్ ఉన్నింది. క్యాబ్లో మేము ఇంకా 2 hours ట్రావెల్ చేసి మెక్సికో వెళ్ళాము. ఫస్ట్ టైం మేము ఇండియా అండ్ యూఎస్ఏ కెనడా కాకుండా ఇంకొక కంట్రీకి, అది కూడా వెకేషన్కి వచ్చాము. ఇవైతే మేము వర్క్ పర్పస్ మీద మా ఫ్యామిలీస్ని చూడడానికి అలా వెళ్ళాము. కానీ ఇన్ని రోజులు ఈ 3 countries, ఇది ఫస్ట్ టైం ఒక వెకేషన్ పర్పస్ మీద వచ్చాము. సో మొత్తానికి ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము. చాలా 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 హ్యాపీయెస్ట్ మూమెంట్ ఈ ఇయర్లో జరిగిన వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్స్ ఏంటి అంటే నా ఫ్రెండ్స్ని 2 years తర్వాత కలవడము. మీకు తెలీదు, మేము ఈ మధ్యలో ఎన్ని ప్లాన్స్ చేసుకున్నామో. హిమ వెడ్డింగ్కి కలవాలని, ఈ బాబు బర్త్డేస్కి కలవాలని, ఇలా చాలా చాలా వాటికి ప్లాన్స్ చేసుకున్నాం. కానీ ఏవి మేము అనుకున్నట్టు అవ్వలేదు. మధ్యలో ఒకసారి నవంబర్లో ప్లాన్ చేసాం, అది కూడా మాకు క్యాన్సిల్ అయిపోయింది. ఫైనల్లీ డిసెంబర్లో నా ఫ్రెండ్స్ని మీట్ అయిపోతున్నాను. అదిగో ఎవరో వచ్చారు. అబ్బా అందరూ అదే పదే ఎరి 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 Okay. Thank you so much. It's a pleasure to share it. And I'll call you. Perfect. Enjoy. Super. ఈ మూమెంట్ కోసం ఎంత వెయిట్ చేసామో ఫైనల్లీ మీట్ అయ్యాము. నువ్వు గడపడు అసలు వాడికి ఏడుస్తాడు. తేలుకోలే బండి. అవును, కానీ తర్వాత ఎక్కడ పెట్టాను తెలియదు. అవును, అబ్బో అబ్బు ఇక్కడ ఉందన్న, ఇక్కడ గలీజ్ ఉంది, ఇలా వెళ్దాం. అబ్బు అబ్బు తల్లి ఈ బాబుని కలవాలని నేను లిటరలీ మేనిఫెస్ట్ చేశాను. అఖిల సీమంతం అప్పుడు వెళ్ళాం కదా, ఆ తర్వాత కలవాలి కలవాలి, వాడు పుట్టిన తర్వాత కలవాలి, ఇలా ఎన్ని అనుకున్నామో. నేను వాడి బ్యూటిఫుల్ మూమెంట్స్ ఎన్ని మిస్ అయిపోయాను, బర్త్డేస్ ఇవన్నీ కూడా. ఫైనల్లీ మీట్ అయ్యాను. అసలు వాడు ఎంత క్యూట్గా ఉన్నాడో తెలుసా. ఐరా, ఈ బాబు, అఖిల, హిమ, అన్న వాళ్ళు అసలు సో స్వీట్. ఈ బాబు, ఇయమ్మా 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 అటు కలిసి కూర్చొని కుమ్మేద్దాం చపాతీని. అంతే, పప్పుని చపాతీని కీమా చేసేది. కైమా మేము వెళ్ళిన రోజు ఈవినింగ్ డిన్నర్కి మార్టిన్ అన్న గోకుమల్లో విత్ చిప్స్ చేశారు. అవి తిన్నాం. అసలు ఫస్ట్ టైం టేస్ట్ చేశాను నేను, సూపర్గా ఉన్నింది.
You don't need that. Then you keep. No, we are bringing those also here. Akila, ఏ బాబు ఏ బాబు ఏమ్మా వీడియో తీస్తున్నా మూతికంతా పట్టించుకో ఏ బాబు అరే నువ్వు ఏం చేయాలి గోలా హాయ్ రా హాయ్ రా హాయ్ అయినా కూడా పాడు Golden sparrow, ninjala arrow, Neela the life, drum sorrow, mask of sorrow, Nampayada hero, singing duet to very arrow. Ibabu, high five. High five. ఈ బాబు సో ఇది మేమున్న ఎయిర్బిఎన్బి అవుట్ సైడ్ వ్యూ. హోప్ మీ అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా బ్యూటిఫుల్ వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.